సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ముందుగా నమస్కారం సార్. రాయచోటి క్రీడాకారులు ఇంత స్టేజ్కి వచ్చినారంటే మీ ప్రోత్సాహం చాలానే ఉంది. అదే కాకుండా మన సిఐ సార్ కూడా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీగా నేర్పిస్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పండి సార్. కొద్దిగా క్రీడలకు ఆదరణ తగ్గినటువంటి సమయంలో మంచి క్రీడాకారుడు జాతీయ స్థాయిలో హాకీ ఆటలో ఎంతో ప్రావీణ్యం గణించి స్పోర్ట్స్ కోటాలనే ఉద్యోగం చేసుకున్నటువంటి చంద్రశేఖర్ సారు రాయచోటికి సిఐగా రావడం జరిగింది. తనకున్నటువంటి క్రీడలపైన అభిమానంతో ఎలాగైనా కానీ తనకి జీవితాన్ని ఇచ్చినటువంటి హాకీ క్రీడను డెవలప్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో సార్ యొక్క ఉత్సాహం చూపించడంతో కూడా మేము కలిసి రాయచోట్లో హాకీ క్రీడను స్ఫూర్తిగా తీసుకెళ్లి మంచి క్రీడాకారులను తయారు చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు పోవడం జరిగింది. ప్రారంభించిన అనతి కాలంలోనే చాలా మంది పిల్లలు మీరు చూస్తూ ఉన్నారు. 3-4 సంవత్సరాల నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నటువంటి క్రీడాకారులంతా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది. అనతి కాలంలోనే క్రీడా నైపుణ్యం పెంచుకొని జాతీయ స్థాయి క్రీడల్లో కూడా రాణించడం జరిగింది. అయితే మధ్యలో కరోనా అనేటువంటిది ఆ 2.5 సంవత్సరం కనుక రాకపోతే ఈ పాటికి రాయచోటి క్రీడాకారుడు భారతదేశం తరపున విదేశాల్లో ఆడేటటువంటి పరిస్థితి వచ్చేది. కాకపోతే ఆ 2.5 సంవత్సరం గ్యాప్ రావడం వలన ఎక్కడ కూడా మేము కూడా నిరాశ చెందలేదు. కానీ మళ్ళీ తర్వాత తిరిగి ఆ క్రీడను ప్రారంభించిన అనతి కాలంలోనే చాలా మంది రాష్ట్ర జట్టు తరపున జాతీయ స్థాయి క్రీడల్లో దాదాపు 100కు దగ్గరగా పాల్గొనడం జరిగింది. ఇటీవలే ఇంకొక అడుగు మెట్టుకు వేస్తూ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఒక అబ్బాయి కెప్టెన్ గా వ్యవహరిస్తూ సౌత్ జోన్ జట్టుకు కూడా ఎంపిక కావడం జరిగింది. అక్కడ మంచి నైపుణ్యం ప్రదర్శిస్తే కనుక ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేమంతా దానికోసం ఎదురు చూస్తున్నాం. ఇలాగే కాకుండా వచ్చే రోజుల్లో కూడా ఇటువంటి ఎంతో మంది క్రీడాకారులను దేశం గర్వించే విధంగా తయారు చేయాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇందుకు ఎంతో స్ఫూర్తినిచ్చి ముందుండి నడిపిస్తున్నటువంటి మా సి చంద్రశేఖర్ సార్ గారికి ఈ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ క్రెడిట్ అంతా కూడా సార్కే చెందే విధంగా కూడా చెప్పడానికి ఎటువంటి సంశయము లేదు. కాబట్టి వారు ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నా వేరే ప్రాంతాల్లో పని చేసినా కానీ సెలవు రోజులు అంటే కనుక పిల్లలతోనే గడిపేటటువంటి పరిస్థితి. కాబట్టి వారి యొక్క క్రీడాభిమానానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సహకరిస్తున్నటువంటి పేరెంట్స్కి పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ ఫీజు ఒక్క రూపాయి కూడా లేకుండా ఎంకరేజ్మెంట్ చేసి వీళ్ళకు కూడా ఒక మంచి స్థాయికి తీసుకెళ్లాలని. ఏమమ్మా, నేను 18 ఇక్కడ పని చేసేటప్పుడు ఎక్కడ ఏ గేమ్ పిల్లలు ఆడేది కనపడలేదు. సెల్ ఫోన్ లో గేమ్స్ అంటేనే లేదు, ఏ గేమ్ లేదు. తర్వాత ఏదో వాలీబాల్ సీనియర్స్ ఆడుకునే వాళ్ళు ఆ గ్రౌండ్ లో. తర్వాత చిన్నగా రాజుగారు స్కూల్ కు రోజు వచ్చి ఎందుకో పిలిచారు. రాజుగారు ఇక్కడ ఏం క్రీడలు లేవు, ఏదో హాకీ ఇంట్రొడ్యూస్ చేస్తాము, మీరు ఏమన్నా సహకరిస్తే మీ పిల్లలందరినీ పంపిస్తే నేర్పిస్తాను అంటే నన్ను సరే సార్ మెటీరియల్ తెప్పిద్దామని మెటీరియల్ తెప్పించారు. తర్వాత చిన్నగా ఇక్కడ సీనియర్ హాకీ క్రీడాకారులు కదీరు, నాగేశ్వరరావు ఇద్దరు పరిచయం అయిన తర్వాత వాళ్ళకి నేను ఎక్కువ రాలేను కదా, ఈవినింగ్ అంతా తర్వాత 150 మంది అయిపోయినారు పిల్లలు. అప్పుడు రాజుగారితో మాట్లాడితే అమ్మాయిలు అబ్బాయిలు అని కోచ్లు 4 కోచ్లు అపాయింట్ చేసేసారు వాళ్ళ స్కూల్ తరఫున. 4 మెంబర్స్, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అప్పుడు 4 కోచ్లు సీనియర్ ప్లేయర్లు మేమంతా కలిసి బాగా డెవలప్ చేసినాము. తర్వాత మధ్యలో కరోనా వచ్చి ప్రాబ్లం వచ్చింది. తర్వాత మాకేమి అన్నా రాజు విద్యా సంస్థల అధినేత రాజు, జగన్మోహన్ రాజు వాళ్ళ ఫాదరు, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాకీ అంటే లైక్. జగన్మోహన్ రాజు గురించి చెప్పాలి. ఆ సార్ ఎప్పుడు చదువులోను ఇలాంటి గేమ్స్ లోను ఎటువంటి ఏదైనా కూడా సరే అన్నిట్లోనూ ఎంకరేజ్మెంట్ చేయడంలో జగన్మోహన్ రాజు గారు నెంబర్ 1 ప్లేస్ లో ఉంటారు. ఇంకోటి ఈజ్ హాకీ ప్లేయర్, అందుకు ఆయన హాకీని ఇంకోటి ఇందులో మీకు ఒకటి బీద పిల్లలకు హాకీ ఆడే పిల్లలకు ఫీజులు ఉండదు స్కూల్లో 10th వరకు. ఇంకా బీద పిల్లలు 50%, 40% ఎంతన్నా కట్టినా కూడా ఏం మాట్లాడరు. హాకీ వాళ్ళకి మాత్రమే ఆ ఫెసిలిటీ ఇచ్చిన ఏకైక వ్యక్తి నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇంకా జగన్మోహన్ రాజు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ హాకీ ఆడే క్రీడాకారుడు ఎవరైనా సరే బీదవానికంటే ఫీజే లేదు. దగ్గర 50 మెంబర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో హాకీ క్రీడాకారులు రాజు విద్యా సంస్థలో చదువుతున్నారు. ఈ రోజు షూ ఫ్రీ, స్టాకింగ్స్ ఫ్రీ, ఈ డ్రెస్ స్టిక్ అన్ని కార్బన్ స్టిక్స్, మ్యాచెస్ పోతే స్టిక్ కవర్, ట్రాక్ షూట్స్ ప్రతి ఒక్కటి నేను ఏమడిగితే అది ఇంతవరకు లేదనిందే లేదు.
తెప్పించండి సార్ డబ్బు ఇస్తామంటారు. చూడండి ఎంత మంచి పని చేస్తున్నా. సార్ నాకు చిన్న డౌట్ సార్, ఇప్పుడు అన్ని ఏజ్ వాళ్ళ పిల్లల్ని మనం చూస్తున్నాం. అబ్బాయిలు అయితే తొందరగా వెళ్ళండి మీరు అబ్బాయిలు కదా, అమ్మాయిలు కూడా పంపిస్తున్నారు. అది రాయచూట్లో అంటే నిజంగా పేరెంట్స్ లో కూడా చాలా మార్పు అనేది వచ్చిందని ఆశిస్తున్నాము. వచ్చింది కూడా, అందుకే ఇంతమంది పిల్లలు అయితే బయటకు రావడం జరిగింది, ప్లేయర్స్ గా తయారయ్యారు. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సార్. మా నమ్మకం, మా పైన నమ్మకం. ఈ హాకీ రాయచోట్లో ఇట్లాగే ఎల్లకాలము రాజు విద్యా సంస్థలు ఉన్నంత వరకు ఇట్లే బతికుంటుంది, ఇంకా పై స్థాయికి వెళ్తాది కూడా. ఓకే, నీ పేరేనా? బాలాజీ. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. ఎక్కడ? రాజు స్కూల్. రాజు స్కూల్. ఇది నీకు చిన్నప్పటి నుంచి ఇష్టమా లేకుంటే మధ్యలో సార్ వచ్చాడు, క్లాస్ చెప్పుకుంటా అందుకు ఎట్లుంటదని పోయినా, మళ్ళా నచ్చింది. 4th క్లాస్ నుంచి నేర్చుకున్నా. 4th క్లాస్ నుంచి ఇప్పటి వరకు. ఓకే, మంచిగా సెలక్షన్స్ కూడా అయినావంట. అయితే కప్పు కొడతావా రాయచూటికి? ఖచ్చితంగా మేడం. నేను సౌత్ జోన్ లో కెప్టెన్ గా ఉన్నాను ఏపీ టీమ్ కి. అలాగే ఇప్పుడు సౌత్ ఇండియాకి సెలెక్ట్ అయినాను. ఖచ్చితంగా కప్పు కొడతావు రాయచూటికి అయితే ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనిధి. శ్రీనిధి, ఏం చదువుతున్నావు? 8th. ఎక్కడ? రాజు స్కూల్. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారా నేను ఆడుకుంటాను అంటే? ఒప్పుకున్నా. ఎలా ఉంది ఇక్కడ నేర్చుకుంటుంటే? బాగుంది. సార్ వాళ్ళంతా ఎలా ప్రాక్టీస్ చేపిస్తున్నారు? బాగా చేపిస్తున్నారా? ఫ్రెండ్స్ అంతా కూడా అయిపోయారా ఇక్కడ అందరూ? ఓకే, సరే ఇంకా నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటాను? Under 14 నేషనల్స్ అన్నని ఇండియాకి ఆడాలని అనుకుంటా. పేరు వెంకటేశ్వర్లు మేడం. ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను చిన్నమండం మండలం చాయగొండ నుండి వస్తున్నా మేడం. అక్కడ నుంచి రాయచూటికి అవును వస్తున్నావు? మేడం. డైలీ అప్ అండ్ డౌన్? డైలీ అప్ అండ్ డౌన్. ఎక్కడ? రాజు స్కూల్ రాజు కాలేజ్ మేడం, సిఎన్ రాజు కాలేజ్. ఓకే సార్, మాకు హాకీ పేద పిల్లలకి అందరికి ఫ్రీ సీట్ అంటే ఫీజు లేకుండా స్కూల్లో చదివిస్తున్నాడు మేడం. 5th క్లాస్ హాకీ జాయిన్ అయినా మేడం. రాను రాను సార్ వాళ్ళు బాగా డెవలప్ అయ్యి హాకీలో కొన్ని లక్నోలో అండర్ 14 నేషనల్స్ ఆడా మేడం. ఇంకా అప్పటి నుండి సార్ వాళ్ళు దత్తకు తీసుకొని ఫ్రీ సీట్ ఇచ్చినారు మేడం స్కూల్లో. నీ పేరు ఏం పేరు మా? హర్షిత. ఎక్కడ చదువుకుంటున్నావు? రాజు స్కూల్. రాజు. ఎన్నో క్లాస్? 6th క్లాస్. నీకు హాకీ ఇష్టమేనా? మమ్మీ వాళ్ళు చెప్పినారని వచ్చావా, నీకు ఇష్టమని వచ్చావా? నాకు ఇష్టమై వచ్చా. మమ్మీ వాళ్ళకి ఏం చెప్పినావు? మమ్మీ నాకు ఇష్టం ఉంది హాకీ, నేను ఆడతాను అనుకుంటా అంటే పంపించారు. వద్దు అట్లా ఏం చెప్పలేదా? నీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది? నాకు మేడం ఇచ్చింది. మేడం నేమ్ ఏంటి? రాజీ మేడం. రాజీ మేడం. ఎలా నేర్పిస్తున్నారు? బాగా నేర్పిస్తున్నారు. సరే, ఇంకా నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటాను? నేను కడప కాడి మా అన్నలాగా తయారు కావాలనుకుంటున్నాను. మీ సిస్టర్ నువ్వు దీంట్లోనే హాకీ నేర్చుకుంటున్నారు కదా, ఎలా ఉంది? ఓకే, ఇంట్లో 2 ప్లేయర్స్. నేను కూడా బాగానే ఆడతాను అంటారా? సరే, ఇద్దరు కప్పు ఎవరు కొడతారు ఫస్ట్? నేను కొడతాను. ఇద్దరు ఒకేసారి చెప్తా అన్నారు. ఓకే, సరే, ఇంట్లో మీ మమ్మీ డాడీ అంతా హ్యాపీ కదా? 2 ప్లేయర్స్ ఉన్నారు, చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు. నమస్తే మేడం. నమస్తే మేడం. మేడం మీ పేరు? రాజేశ్వరి. ఓకే మేడం, పిల్లలకి హాకీ నేర్పిస్తున్నారు, చాలా బాగా కూడా ప్లే చేస్తున్నారు. ఒక్కసారి దీని గురించి చెప్పండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్నారు? అంటే నేను 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను మేడం హాకీ ఆడము. తర్వాత స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్ స్పోర్ట్స్ స్కూల్లో కంప్లీట్ చేశాను. మళ్ళీ డిగ్రీ చేశాను, నేషనల్స్ ఆడాను. ఈ పిల్లలంతా కూడా మీతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. అంటే అమ్మాయిలు కదా, అమ్మాయిలు కదా మేడం, ఏమన్నా ప్రాబ్లం వస్తే చెప్పుకోలేరు కదా. మనం కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు మనకి కమ్యూనికేషన్ ఉంటుంది, ఏమన్నా చెప్పుకోవాలి అన్నప్పుడు కానీ చెప్పుకుంటారు. నీ పేరేం బాబు? కే వికాస్ రాజు. ఎక్కడ ఉంటున్నావు? రాయచోటి. రాయచోటి. మేడం మేము గోల్ కీపర్స్. బాల్ అటుపక్క పోనీకుండా చూసుకుంటా అంటారా? ఓకే, ఎలా నచ్చింది నీకు గేమ్? బాగా నచ్చిందా? బాగా నచ్చింది. డైలీ వస్తావా లేకుంటే గ్యాప్ ఇచ్చి అప్పుడప్పుడు వస్తారా? డైలీ వస్తాం. డైలీ వస్తారు. బాగా డెడికేషన్ చేస్తున్నారా? సిఐ చంద్రశేఖర్ సార్ తెలుసు కదా? తెలుసు. మీతో ఎలా ఆడుకుంటుంటారు? డైలీ వచ్చి ఇలా ఆడాలి, ఏదైనా మీకు మిస్టేక్స్ ఉంటే కరెక్షన్స్ చేస్తారా? చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు మేము ఒక ఫస్ట్ పోజ్ లో నుంచి గోల్ వేసుకుంటే అలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్తా ఉంటారు. మీతో కూడా ఆడతారా రోజు? ఆడతారు మేడం. మేము పిల్లలకు ఎడ్యుకేషన్ 90% అబవ్ ఉండాలా, అటెండెన్స్ తో పాటు డైలీ హాకీ అటెండెన్స్ తో పాటు ఈ మార్క్స్ కూడా మేము స్కోర్ చేసుకుంటున్నాము. మినిమం మా దగ్గర ఇంటర్మీడియట్ 7 మంది ఉంటే 7 మంది పాస్ అయ్యారు. 10th క్లాస్ 8 మంది రాసి 8 మంది పాస్ అయ్యారు. 548 వచ్చాయి 10th క్లాస్ టాప్ మార్క్స్ హాకీ పిల్లలకు. మినిమం 90% పిల్లలు రావాలని, స్కోర్ రావాలని వాళ్ళు మార్క్స్ కూడా తెప్పించుకొని చూసి ఎడ్యుకేషన్ ప్లస్ గేమ్ 2 బ్యాలెన్స్ చేస్తున్నారు. నా దగ్గర నేర్చుకున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఇప్పుడు అంతా జాబులు చేస్తున్నారు. మా డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. అనంతపూర్ లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్. పిల్లలు ఇప్పుడు ఏమైపోయిందంటే అడిక్టెడ్ ఫర్ సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సెల్ ఫోన్ టీవీ వల్ల వీళ్ళు యాక్చువల్లీ పిల్లలు ఇంతకు ముందు
స్కూళ్ళల్లో పీటీ ఉండేది, అవును. గ్రౌండ్ ఉండింది. ఇక్కడ ఏ స్కూల్లో గ్రౌండ్ లేదు, పీటీ లేదు, వాళ్ళకి ఏం ఆడుకునేది ఏం లేదు. ఈ చిల్లా కట్టంటే తెలియదు, బంగారం ఆట అంటే చాలా తెలియదు, అవి ఇవన్నీ ఏం తెలియదు. అవును. సెల్ ఫోన్ తప్ప పిజ్జా ఇవన్నీ తినడము, కింద పడితేనే హాస్పిటల్ పోవడం. మేము కింద పడితే మట్టి ఉప్పు వేసుకుని గాయాల మీద అట్లే వెళ్ళే వాళ్ళము. ఇప్పుడంతా చిన్న కింద పడితేనే హాస్పిటల్, ఎయిర్ పిన్ ఫ్రాక్చర్ అవి ఇవి అని చెప్తుంటారు, ఇంట్లోంచి బయటికి పంపరు. అవును. కాబట్టి పిల్లల్ని ఫ్రీగా వాళ్ళ బాల్య జీవితాన్ని మంచిగా ఆడుకుంటూ బాగా తిరుగుకుంటూ హ్యాపీగా ఉంటే దాంతోపాటు భవిష్యత్తులో బాగా ఎడ్యుకేషన్ కూడా. ఇప్పుడు లేదు, బుక్కులు మోస్తున్నారు, అవి మోయలేక మోస్తుంటారు పిల్లలు. మీరు ఉదయం చూడండి ఎంత బాధపడుకుంటూ వస్తుంటారు. నిజం. వాళ్ళకు ఫ్రీడమ్ లేదు. ఉదయం లేస్తేనే ఇంట్లో వాళ్ళు హాస్టల్కి వేసేస్తున్నారు. హాస్టల్లో వేయడం వల్ల కూడా వాళ్ళు ఒక దీనికి వెళ్ళిపోతున్నారు. ఈ గేమ్ ఆడడం వల్ల మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాడు. ఏదైనా కూడా ఇప్పుడు గేమ్ ఓడిపోయినాం, ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినాయి, భయపడ్డు నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ తెచ్చుకుందాం లేని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక గేమ్ ఓడిపోయినాము, నెక్స్ట్ గెలుస్తామని ఎట్లా ముందుకు పోతారో అలా పోతారు. ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది, ఒకరి మెంటాలిటీ ఒకరికి అర్థమవుతుంది. చైల్డ్ బాగా అంటే అందరిలో కలిసిపోయి బాగుంటారు. ఇప్పుడు పిల్లలు అలోన్ ఉంటున్నారు, వాడు పోయి రూమ్ లో లాకేసుకొని కూర్చుంటారు, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే వాడు హాస్టల్లో వేస్తారు పుట్టినప్పటి నుంచి, వాడు అలోన్ గా ఉంటాడు, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాడు ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. పేరెంట్స్ రిలేషన్షిప్ ఉండదు, ఏమి చెప్పుకోలేడు. అదే వీళ్ళు పిల్లలు అయితే ఓపెన్ గేమ్ ఆడే పిల్లలు స్పోర్ట్స్ ఇది గేమ్, హాకీననే కాదు ఏ గేమ్ ఆడితే. ఎందుకంటే వాళ్ళు బయట పోయి ఆడుతున్న టోర్నమెంట్లు రకరకాల. ఇప్పుడు మా పిల్లలు లక్నో పోయినారు, ఢిల్లీకి పోయినారు, ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీకి వెళ్తారు కొంతమంది అట్లా. నమస్తే సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. రాయచోటి పిల్లల్ని ఇంత అభివృద్ధి కోచింగ్ లో మీలాగా ఎవరు ఇవ్వలేనంతగా మీ కృషి అంతా కూడా వాళ్ళ మీద చూపించారు. మోటివేట్ చేయడంలో అన్నిట్లోనూ ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ ముఖ్యంగా హాకీ క్రీడ అనేది మన సి చంద్రశేఖర్ గారు వచ్చి ప్రారంభించారు. దాంట్లో మేము సీనియర్ హాకీ ప్లేయర్ నేను ఖరీదు వచ్చి ఇక్కడ యాడ్ అయ్యాము. ఇక్కడ హాకీ అసోసియేషన్ ఫామ్ చేశారు. జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నారు. నా పేరు నాగేశ్వరరావు, మా ఖదీరుల్లా ఖాన్ ఇక్కడ ట్రెజరర్. అలాగే మేము చంద్రశేఖర్ సార్తో పాటు అలాగే మన జగన్మోహన్ రాజు గారు, ఆయన హాకీ ప్లేయరే, వాళ్ళ ఫాదర్ వచ్చేసి రిటైర్డ్ ఆర్ఐఓ. స్పోర్ట్స్ మీద మేము చిన్నప్పటి నుంచి మేమంతా ఒక బ్యాచ్, జగన్మోహన్ రాజు, ఖదీరుల్లా ఖాన్ మేము. ఈ అవకాశాన్ని మాకు సారు, మా చంద్రశేఖర్ సారు ఇవన్నీ కల్పించి ప్రతి ఒక్కటి హాకీతోనే మొదలు పెట్టాలా అని చెప్పి మొదలు పెట్టించారు. గ్రౌండ్లు దాదాపు 10 లక్షల రూపాయలు పెట్టి గ్రౌండ్లు తయారు చేశారు. ప్రతి ఒక్క పిల్లవాడికి ఫీజు తీసుకోకుండా, అంటే హాకీ బాల్తో పాటు స్టిక్కు, డ్రెస్సు, షూ టోటల్ మనమే ఫ్రీ ఇచ్చి ఎంకరేజ్ చేద్దామని చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా వరకు దీనిపైన ఆయన సమయాన్ని కేటాయిస్తూ ఎక్కడున్నా కూడా పొద్దున సాయంత్రం ఏదో సమయంలో హాకీకి మీరు వెళ్ళినారా అని మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, గ్రౌండ్కి వెళ్తున్నారా అని చెప్పి చెప్పడము. తర్వాత వచ్చేసి దీనికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో ప్రముఖ పాత్ర మన సిఏ చంద్రశేఖర్ గారు చాలా వరకు మాకు సహకారాలు అందిస్తున్నారు. నేనున్నా లేకపోయినా ఇక్కడ హాకీ అనేది కొనసాగించాలి, జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి పిల్లలు. ఇక్కడ మా పేరు ఎక్కడైతే నేను ఇక్కడ ఫౌండర్గా ఎలా నా పేరు బాగా రావాలి అని ఆయన ఆతృత పడుతున్నాడు. ఆయన ఆతృతకు మా సహకారం అందిస్తున్నాం. మా సహకారంతో పాటు పిల్లల తల్లిదండ్రులు, బయట దాతలు, అలాగే రాజు అధ్యాపకులతో సహా, అలాగే మా కరస్పాండెంట్స్ వాళ్ళ యాజమాన్యం మాకు సహకరిస్తూ ఉంది. మేము జాతీయ స్థాయికి మా పిల్లలు ఆల్రెడీ ఒక 10 మంది నుంచి 30 మంది వరకు ఆడినారు. అలాగే రాష్ట్ర స్థాయికి కూడా దాదాపు 40 మంది ఆడినారు. అలాగే ఉత్తరప్రదేశ్లో లక్నోలో కేడి సింగ్ బాబుకి దాదాపు 2 టీంలు అంటే 22 మంది ఆడారు. అలాగే సాయి హాస్టల్కు 2 పిల్లలు ఆల్రెడీ స్పోర్ట్స్ హాస్టల్లో హైదరాబాద్లో ఉన్నారు. అలాగే కేరళలో కారుణ్యకు నవీన్ కుమార్ అనే అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. అలాగే మా బాలాజీ అనే అతను రాష్ట్రం తరఫున కెప్టెన్గా వ్యవహరించాడు, సౌత్ జోన్కి సెలెక్ట్ అయ్యాడు. నేషనల్ టీం కూడా ఆడే అవకాశాలు బాగున్నాయి. నేషనల్ జూనియర్ క్యాంపులో తప్పనిసరిగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం. దానికి మా చంద్రశేఖర్ సారు యొక్క సహకారము, అలాగే వాని యొక్క ఆట కూడా ప్రదర్శిస్తారని నేను కూడా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పిల్లల ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు? అమ్మ దగ్గర 6 సంవత్సరాలు అయింది. కరోనాలో కొద్దిగా నిలబడింది. దీంట్లో అందరూ ఉన్నమ్మా, మేము ఒకరే అని కాకుండా మా టీం అంతా ఉంది. ఒక దాదాపు 12 మంది. ఆ టీంలో అందరూ వస్తారు. అయితే డైలీ గ్రౌండ్కు కొంతమంది వస్తుంటారు. దాంట్లో కూడా చిన్న పిల్లలకు, పెద్ద పిల్లలకు, గర్ల్స్కి, చిన్న పిల్లలకు ఉన్నారు కాబట్టి 4
అపాయింట్ చేయబడింది. ఇక్కడ కోచ్లుగా అపాయింట్ చేయబడ్డారు. వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వాళ్ళు 5కి వస్తారు, పిల్లలు 5:30 వరకు వస్తూ ఉంటారు. మార్నింగ్ అన్ని రకాలుగా అంటే వాకింగ్, జాగింగ్ కానీ, స్ట్రెచ్చింగ్స్ కానీ అన్ని చేయించిన తర్వాత ఆట ఆడిస్తారు. ఈ విధంగా ముందుకు నడుపుకుంటా పోతున్నాం మేడం ఇప్పటి వరకు. ఓకే సార్. నమస్తే సార్ మీ పేరు సార్? నా పేరు ఖదీరుల్లా ఖాన్ మేడం. పుట్టింది రాయచోటే. మా ఇంట్లో కూడా మా ఫాదర్ నేషనల్ ప్లేయర్ హాకీ. ఓకే, ఇంట్లో కూడా ఉన్నారా? మా ఫాదర్ ఫిజికల్ డైరెక్టర్ అసదుల్లా ఖాన్ పేరు. ఆయన ద్వారా మేము కూడా స్పోర్ట్స్ లో, నేను నాగేశ్వరరావు, మాది బ్యాచ్ 6వ తరగతి, జగన్మోహన్ రావు సార్, మేమంతా 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకటే బ్యాచ్. అప్పటి నుంచి మేము 8వ తరగతి నుంచి హాకీ ఆడినాం మేడం. మాకు ఆ హాకీ అంటే ఇష్టము. సార్, పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సహాయం అందిస్తారు? ఎవరైతే పేద పిల్లలు ఉండారో వాళ్ళు హాకీ ఆడే వాళ్లకు మన చంద్రశేఖర్ సార్, సిఐ చంద్రశేఖర్ సార్ తరఫున జగన్మోహన్ రావు సార్తో మాట్లాడి ఆ స్కూల్లో పిల్లలకి ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో హాకీ ఆడేవాళ్ళు, వాళ్ళకు ముఖ్యంగా ఫీజులు లేకుండా సారే మాట్లాడతారు మేడం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఈ రోజుల్లో ఇప్పుడు సార్ గారు కూడా మంచి హాకీ ప్లేయరు, నేషనల్ ప్లేయరు, స్పోర్ట్స్ ద్వారానే వచ్చింది ఉద్యోగం. నేను చూడంగా నాతో పాటు హాకీ ఆడిన వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత పట్టించుకోలేదు హాకీని. కానీ సార్ యొక్క స్పెషాలిటీ ఏమంటే నాకు ఇది అన్నం పెట్టింది, నేను కూడా 10 మందికి అన్నం పెట్టాలా అనే ఉద్దేశంతో సారు హాకీ మీద ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏమంటే సార్ ఒక విషయంలో స్పెషాలిటీ ఏమంటే చాలా మంది గేమ్స్ ఆడేవాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ చూపిస్తారు. సార్ ఆ చదువు కూడా వృధా చేయకూడదు, పిల్లలు దాంట్లో కూడా మంచి నైపుణ్యం రావాలనే ఉద్దేశంతో హాకీతో పాటు బాగా చదువుకోవాలని, ఆయన చదివితేనే నా దగ్గర రాండి, మీరు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదు, బాగా చదువుకోండి, హాకీ వల్ల మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, దీనివల్ల జీవనోపాధి కూడా లభిస్తుందని చెప్పి సారు గేమ్తో పాటు చదువును కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు సార్. ఈ స్పోర్ట్స్ కోటా అనేది ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో 2% ఉంది. దానివల్ల చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పేరెంట్స్ కూడా గమనించాలి. ఎందుకంటే అరిస్టాటిల్ లాంటి ఒక మంచి తత్వవేత్త ఏం చెప్పా అంటే ఆరోగ్యకరమైనటువంటి మెంటాలిటీ ఉంటే ఆరోగ్యకరమైనటువంటి ఫిజికల్లీ కూడా డెవలప్ అవుతుంది అంటాడు ఆయన. కాబట్టి స్కూల్లో కూడా పీటీ ఎందుకు పెడతారంటే పిల్లడు ఆరోగ్యకరంగా ఉంటేనే చదవగలుగుతాడని. మరి అలాంటి ఆరోగ్యం ఈ ఆటల్లో వస్తుందన్నప్పుడు ఖచ్చితంగా అది డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే సారు ముందు ఉండి A to Z సారే మేడం. రాయచోటి పట్టణంలో సహకరిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాకు రీసెంట్గా మా ఎమ్మెల్యే గారు, రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి హాకీ క్రీడని ప్రోత్సహించి మాకు మంచి ఒక క్రీడా స్థలము మరియు క్రీడాకారులకు బాగా సహకరిస్తారని, ఆయన మంచి క్రీడాకారుడు, క్రీడల్ని బాగా ప్రోత్సహిస్తున్నాడు, ఈ మా హాకీని కూడా మంచి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు ఈ 100 మంది మళ్ళా తర్వాత 200 మందిగా 3 గ్రౌండ్లో హాకీని స్టార్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సుమన్ టీవీ కూడా థ్యాంక్ యూ.